గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్ అందులో డి బ్రోలీస్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాము. డి బ్రోలీస్ ఫార్ములా కూడా మనం ఈ ఫార్ములా కూడా మనం డిస్కస్ చేసాము. దాని మీద కొన్ని పాయింట్స్ కూడా మనం ఇక్కడి వరకు టోటల్గా మనం నిన్న ప్రీవియస్ వీడియోలో చూసామన్నమాట, డిస్కస్ చేసాం. సో దాని యొక్క లింక్, ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో దాని తర్వాత మనకి ఆ డి బ్రోలీ ఈక్వేషన్ మీద మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, వాట్ విల్ బి ద వేవ్ లెంత్ ఆఫ్ ఏ బాల్ ఆఫ్ మాస్ 0.1 kg. అంటే ఒక బాల్ ఉంది, దాని యొక్క మాస్ అంతా 0.1 kg అంటే 100 grams అన్నమాట. ఓకే, మూవింగ్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 10 meters per second. అది ఇలా మూవ్ అవుతుంది 10 meters per second. ఒక సెకండ్కి 10 మీటర్లు అది ట్రావెల్ చేస్తుంది అనమాట. ఒక బాల్ 100 grams బాల్ ఉంది, అది సెకండ్కి 10 మీటర్లు ట్రావెల్ చేస్తుంది అనమాట. దాని యొక్క వేవ్ లెంత్ ఎంత అంటున్నాడు. వేవ్ లెంత్ అంటే ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి వేవ్ లెంత్ ఎంత అనేసి అంటున్నాడు అనమాట. ఇక్కడ స్టార్ట్ అయితే ఇక్కడికి ఒక వేవ్ లెంత్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. ఏమి ఇచ్చాడు ఆన్సర్, సొల్యూషన్ చూడండి. సో అకార్డింగ్ టు డి బ్రోలీస్ ఈక్వేషన్, ఈయన డి బ్రోలీ అంటే ఈయన, నిన్న మనం ఆయన గురించి కూడా డిస్కస్ చేసాము. ఆయన ఫార్ములా ఏం చెప్పాడంటే, లాంబ్డా వేవ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు h/mv అనేసి మనకి ఫార్ములా చెప్పాడు అనమాట. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, దాని యొక్క వాల్యూ అది 6.626 × 10⁻34 జౌల్స్ సెకండ్. మనకి ఎం అంటే మాస్ ఆఫ్ ది బాల్, అంటే 100 grams అంటే 0.1 kgలో రాయాలి మనం, ఎందుకంటే మీటర్స్లో చెప్తున్నాం కాబట్టి. సో 0.1 kg ప్లస్ వెలాసిటీ, వి అంటే వెలాసిటీ కాబట్టి 10 meters per second. దీన్ని జస్ట్ సింప్లిఫై చేస్తే మనకి వేవ్ లెంత్ ఆఫ్ ది బాల్ మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, అది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే, ద మాస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్, ఎలక్ట్రాన్ గురించి చెప్తున్నాడు. మనకి ఎలక్ట్రాన్ యొక్క మాస్ తెలుసు, 9.1 × 10⁻31 kg అది. సో ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్, కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు 3.0 × 10⁻25 జౌల్స్. క్యాల్కులేట్స్ వేవ్ లెంత్, ఇక్కడ కూడా వేవ్ లెంతే ఇచ్చాడు. కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, ½ mv². ఎం అంటే మనకి తెలుసు, ఎందుకంటే ఎలక్ట్రాన్ కాబట్టి ఇది ఎం, మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. సో వి కనుక్కోవాలి మనం, కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు కాబట్టి వి కనుక్కోవాలి. కాబట్టి ఈ ఫార్ములాని మనం రీసెట్ చేస్తే ఈ ఫార్ములా కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఫార్ములాని మనం రీసెట్ చేస్తే ఈ ఫార్ములా కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఈ విని మనం అక్కడ పెట్టి మిగతా అన్ని కైనెటిక్ ఎనర్జీ వైపుకి తీసుకెళ్తే హాఫ్ అనేది 2 కింద మారుతుంది, ఈ స్క్వేర్ అనేది రూట్ కింద మారుతుంది, అంటే 1/2 కింద మారుతుంది. సో ఇక్కడ 2 × కైనెటిక్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు, 3.0 × 10⁻25. 2 అంటే 2 ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ అంటే ఇది రాస్తాము, తర్వాత మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అంటే ఇది రాస్తాము. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 812 meters per second వస్తుంది. అంటే 812 meters per second అనేది వెలాసిటీ అన్నమాట. ఇప్పుడు తీసుకొచ్చి ఆ డి బ్రోలీ ఈక్వేషన్లో ఆ వెలాసిటీని సబ్స్టిట్యూట్ చేస్తే h/mv ఫార్ములాలో హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, ఎం అనేది మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, వి అనేది మనకి ఇప్పుడే ఈ కైనెటిక్ ఎనర్జీ నుంచి మనం వి కనుక్కున్నాము. సో 812 meters per second అనమాట. సో దీన్ని ఈ క్యాల్కులేషన్ని సింప్లిఫై చేస్తే మనకి 896.7 nanometers వస్తుంది. ఎందుకంటే 10⁻10 meters వస్తుంది, ఇక్కడ -31 ఉంది కాబట్టి అది ఈ 34 క్యాన్సిల్ చేసి మిగతా అన్నీ సింప్లిఫై చేస్తే మనకి 8967 × 10⁻10 meters వస్తుంది. 10⁻10 అంటే ఇక్కడ ఒక పాయింట్ తగ్గించి నానోమీటర్స్లో రాశాడు, 896.7 నానోమీటర్స్లో రాశాడు అనమాట. అది యాంగ్స్ట్రామ్లో రాయాలంటే 8967 రాయాలి, నానోమీటర్స్లో కాబట్టి 896.7లో రాయాలన్నమాట. అది ఒక ప్రాబ్లం. దాని తర్వాత ఇంకో ప్రాబ్లం ఇచ్చాడు, క్యాల్కులేట్ ద మాస్ ఆఫ్ ది ఫోటాన్. ఫోటాన్ అంటున్నాడు. ఫోటాన్ అంటే లైట్లో ఉండేటటువంటి చిన్న చిన్న ప్యాకెట్స్ని ఫోటాన్ అంటారు. అది స్పీడ్ ఆఫ్ లైట్తో ట్రావెల్ చేస్తుంది. సో క్యాల్కులేట్ ద మాస్ ఆఫ్ ది ఫోటాన్ విత్ వేవ్ లెంత్ 3.6 angstrom units. అంటే సేమ్ ఫార్ములా మనకి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు hν, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv.
లాంబ్డా ఈజ్ ఈక్వల్ హెచ్ బై ఎంవి. సో లాంబ్డా అనేది మనకి ఎంత ఇచ్చాడు, 3.6 ఇంటూ 3.6 యాంగ్స్ట్రామ్ ఇచ్చాడు. యాంగ్స్ట్రామ్ అంటే 10⁻10 మీటర్స్ అనమాట. ఓకే, వెలాసిటీ ఆఫ్ ది ఫోటాన్ అంటే వెలాసిటీ ఆఫ్ ది లైట్, అంటే దాని వాల్యూ అంతా 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. సో ఈ ఫార్ములా మనకి తెలుసు, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి. సో మనకి మాస్ ఆఫ్ ది ఫోటాన్ కాబట్టి ఈ ఎంని ఇటు, ఈ లాంబ్డాని ఇటు తీసుకొస్తే ఎం ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై లాంబ్డా వి అవుతుంది. ఇది ఎం ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై లాంబ్డా వి అవుతుంది. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, లాంబ్డా అంటే మనకి ఇచ్చాడు 3.6 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. దాన్ని 10⁻10తో చేస్తే మీటర్స్లో వస్తుంది. తర్వాత స్పీడ్ ఆఫ్ ది లైట్ ఫోటాన్ అంటే వెలాసిటీ అనమాట. స్పీడ్ ఆఫ్ ది లైట్ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి మాస్ ఆఫ్ ది ఫోటాన్ మనకి 6.135 × 10⁻29 kg వచ్చింది. అంటే ఎలక్ట్రాన్ కన్నా పెద్దది, ఫోటాన్ యొక్క మాస్ ఎలక్ట్రాన్ కన్నా పెద్దది వచ్చింది అనమాట. ఇక్కడ 6.135 × 10⁻29 kg. ఓకే, దాని తర్వాత మనకి ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే హైజెన్బర్గ్స్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్. ఇది డి బ్రోలీస్ కాన్సెప్ట్ తర్వాత క్వాంటమ్ మెకానికల్ టువర్డ్స్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ యాటమ్కి మనకి కావాల్సినటువంటి టాపిక్ ఏంటంటే హైజెన్బర్గ్స్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్. ఏమంటున్నాడు వెర్నర్ హైజెన్బర్గ్, ఏ జర్మన్ ఫిజిసిస్ట్ అనమాట. జర్మనీకి చెందినటువంటి ఒక సైంటిస్ట్ అనమాట. ఆయన in 1927 started uncertainty principle, which is the consequence of dual behavior of matter and radiation. అంటే ఈ డి బ్రోలీ అనే ఆయన డ్యూయల్ బిహేవియర్ చెప్పాడు కదా, అంటే వేవ్ లెంత్ ఉంటుంది ప్లస్ మాస్ ఉంటుంది ఎలక్ట్రాన్కి అనేసి అని చెప్పాడు అనమాట. అంటే మ్యాటర్కి మాస్ ఉంటుంది, దాని తర్వాత మనకి వేవ్ లెంత్ ఉంటుంది, అంటే ట్రావెల్ కూడా చేస్తుంది అనేసి చెప్పాడు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఈయన హైజెన్బర్గ్ ఆయన ఏం చెప్పాడంటే, ఇట్ స్టేట్స్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మిన్ సైమిల్టేనియస్లీ ద ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ ఎగ్జాక్ట్ మూమెంటం అంటే దాంట్లో ఎంవి కాబట్టి వెలాసిటీ కూడా వస్తుంది, వెలాసిటీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. అంటే ఒక ఎలక్ట్రాన్కి సంబంధించినటువంటి ఒక పొజిషన్ని సైమిల్టేనియస్గా దాంతోపాటు దాని వెలాసిటీని కానీ మూమెంటంని కానీ రెండు కలిపి ఒకేసారి ఫైండ్ అవుట్ చేయలేము అంటున్నాడు అనమాట. అంటే దాని పొజిషన్ని ఎక్స్తో డినోట్ చేస్తారు, మూమెంటం అంటే పీతో డినోట్ చేస్తారు. పీ అంటే మూమెంటం అంటే ఎంవి అనమాట, ఎంవి. సో మనకి ఎక్స్ తెలిస్తే ఎంవి తెలుసుకోవడం కష్టం, అదే ఎంవి తెలిస్తే ఎక్స్ తెలుసుకోవడం కష్టం అంటున్నాడు అనమాట. అంటే ఏంటంటే సైమిల్టేనియస్గా పొజిషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, మూమెంటమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, ఈ రెండు సైమిల్టేనియస్గా ఒకేసారి కనుక్కోవడం కష్టము అనేసి అంటున్నారు అనమాట. దాన్ని మ్యాథమెటిక్స్లో రాస్తే ఎలా ఉంటుందంటే, మ్యాథమెటికల్లీ ఇట్ కెన్ బి గివెన్ యాజ్ ఇన్ ఈక్వేషన్ 2.23. సో దాన్ని మ్యాథమెటిక్స్లో రాస్తే ఇదనమాట, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పిఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π అనేసి వెర్నర్ హైజెన్బర్గ్ అనే చేసినటువంటి క్యాల్కులేషన్స్లో ఈ వాల్యూ వచ్చిందనమాట. ఆయన చాలా క్యాల్కులేషన్స్ చేసి ఫైనల్గా ఆ అన్సర్టినిటీ దేనికి ఈక్వల్, ఆ ప్రోడక్ట్ ఆఫ్ అన్సర్టినిటీ అంటే పొజిషన్లో అన్సర్టినిటీ ప్లస్ మూమెంటంలో అన్సర్టినిటీని మల్టిపుల్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ ఎంత అంటే h/4π అన్నమాట. సో ఆ విధంగా ఫార్ములా ఇచ్చాడు ఆయన. సో డెల్టా ఎక్స్ అంటే అన్సర్టెనిటీ ఇన్ పొజిషన్. అన్సర్టెనిటీ అంటే ఏంటంటే అంటే ఊహించలేనిది అనమాట. అన్సర్టెనిటీ అంటే మనం ఊహించలేనిది అన్నట్టు మనం తెలుగులో చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటే మనకి పొజిషన్ తెలిస్తే దాని మూమెంటాన్ని మనం ఊహించలేము ఎగ్జాక్ట్గా. అది మూమెంటం తెలిస్తే ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని మనం ఎగ్జాక్ట్గా ఊహించలేము అనమాట. అన్సర్టెనిటీ అంటారు అనమాట దానికి. ఓకే, సో ఇక్కడ డెల్టా పి అంటే ఎంవి అని కూడా రాసుకోవచ్చు, ఎంవి. సో డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా ఎంవి ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు h/4π అనమాట. ఓకే, సో ఈ ఎంని ఇటు తీసుకొచ్చేస్తే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా విఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు h/4πm అనమాట, 4πm. సో ఈ మూడు కూడా అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ యొక్క ఫార్ములాస్ అనమాట.
అది గుర్తుపెట్టుకోవాలి, అది ఈ ఫార్ములాస్. సో ఏమన్నాడు, వేర్ డెల్టా ఎక్స్ ఈజ్ అన్సర్టినిటీ ఇన్ పొజిషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ పొజిషన్ అండ్ డెల్టా పిఎక్స్ ఆర్ డెల్టా విఎక్స్ ఈజ్ అన్సర్టినిటీ ఇన్ మొమెంటమ్ ఆర్ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్. ఓకే, సో ఇఫ్ అన్సర్టినిటీ అంటే మనకి ఆ పొజిషన్ తెలిస్తే మూమెంటంలో మనకి తప్పు వచ్చేస్తుంది. మూమెంటం అని చెప్పుకోలేము అనమాట, మూమెంటం మనకి తెలియదు అనమాట, అందులో వచ్చేటువంటి ఎర్రర్ అనమాట. అది మూమెంటంలో చాలా ఎక్కువ ఎర్రర్ వస్తుంది. సో మూమెంటం తెలిస్తే మనకి పొజిషన్ మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము అనమాట, దాంట్లో తప్పు వచ్చేస్తుంది. అది అన్సర్టినిటీ అనమాట. డెల్టా అంటే అందులో వచ్చే మిస్టేక్ అనమాట, అది పొజిషన్లో వచ్చే మిస్టేక్ ప్లస్ ఇక్కడ మూమెంటంలో వచ్చే మిస్టేక్ అనమాట చెప్పేటప్పుడు. ఓకే, ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ నోన్ విత్ హై డిగ్రీ ఆఫ్ అక్యురసీ, అంటే మనకి ఎగ్జాక్ట్గా పొజిషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ మనకి తెలిసింది. అంటే తెలిసింది అంటే డెల్టా ఎక్స్ అనేది చిన్నదైపోతుంది, తెలియలేదు అంటే డెల్టా ఎక్స్ అనేది పెద్దదైపోతుంది అనమాట. సో డెల్టా ఎక్స్ అనేది ఏంటంటే అందులో ఉన్నటువంటి మిస్టేక్, అంటే పొజిషన్లో మనం చెప్పేటప్పుడు అందులో వచ్చేటటువంటి మిస్టేక్ అనమాట. అంటే మనం తప్పు చెప్తున్నాం, అంటే మనం యాక్యురేట్గా చెప్పామనుకో ఆ తప్పు అనేది చిన్నదైపోతుంది, అలాగే డెల్టా ఎక్స్ అనేది చిన్నదైపోతుంది. దెన్ ద వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ విల్ బి అన్సర్టైన్, అంటే వెలాసిటీలో ఉన్నటువంటి ఊహ మనకి రాంగ్ అయిపోతుంది అనమాట. మాస్ మనకి యాక్యురేట్గా తెలిస్తే ఆ ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీలో ఉన్నటువంటి ఊహించి చెప్పేటటువంటి ఆ వాల్యూ రాంగ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ ప్రెసైస్లీ నోన్ ఈజ్ స్మాల్, అంటే మనకి వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ పర్ఫెక్ట్గా తెలిస్తే ఇప్పుడు డెల్టా విఎక్స్ అనేది స్మాల్ అయిపోతుంది. పర్ఫెక్ట్గా తెలిసింది అంటే అది స్మాల్ అయిపోతుంది, డెల్టా ఉంటుంది కాబట్టి. దెన్ ద పొజిషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ విల్ బి అన్సర్టైన్, ఎప్పుడైతే వెలాసిటీ మనకి ఎగ్జాక్ట్ తెలుస్తుందో ఆ ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ మనకి చెప్పుకోవడం కష్టం అవుతుంది అనమాట. ఓకే, దస్ ఇఫ్ వీ క్యారీ అవుట్ సమ్ ఫిజికల్ మెజర్మెంట్స్ ఆన్ ద ఎలక్ట్రాన్స్ పొజిషన్ ఆర్ వెలాసిటీ ద అవుట్కమ్ విల్ ఆల్వేస్ డిపిక్ట్ ఏ ఫుజీ ఆర్ బ్లర్ పిక్చర్, అంటే మనం ఏదైనా క్యాల్కులేషన్స్ చేస్తే సైమిల్టేనియస్గా మనం ఒక ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని దాని యొక్క వెలాసిటీని సైమిల్టేనియస్గా మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి బ్లర్గానే ఉంటాయి, ఎగ్జాక్ట్గా రావు అనేసి అంటున్నాడు అనమాట. ఓకే, ద అన్సర్టినిటీ ప్రిన్సిపల్ కెన్ బి బెస్ట్ అండర్స్టూడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తున్నాడు అన్సర్టినిటీ ప్రిన్సిపల్ అంటే ఏంటో. సపోజ్ యూ ఆర్ ఆస్క్డ్ టు మెజర్ ద థిక్నెస్ ఆఫ్ ఏ షీట్ ఆఫ్ ఏ పేపర్, అంటే ఒక పేపర్ తీసుకున్నాడు, ఇక్కడ దీని యొక్క మందం కనుక్కోమంటున్నాడు. అంటే ఏమంటాడంటే ఈ మందాన్ని మనం కనుక్కోవాలి అంటే మనకి స్క్రూ గేజ్ ఎంత థిక్నెస్తో కావాలి, ఈ పేపర్కి ఉన్న థిక్నెస్ కన్నా స్క్రూ గేజ్ మీద ఉన్నటువంటి వాల్యూస్ చిన్నగా ఉండాలి, అప్పుడే మనం ఈ పేపర్ యొక్క మందాన్ని మనం చెప్పుకోగలం. కానీ మనకి ఆ పేపర్ యొక్క మందం కన్నా స్క్రూ గేజ్ మీద ఉండే వాల్యూ పెద్దగా ఉన్నాయనుకో అప్పుడు మనకి ఈ పేపర్ యొక్క మందాన్ని కొలవడం కష్టం అవుతుంది అనేసి చెప్తాడనమాట ఒక ఎగ్జాంపుల్గా. దానికి దేంతో కంపేర్ చేస్తాడంటే ఎలక్ట్రాన్ అనేది చాలా స్మాల్ పార్టికల్ అనమాట, దాని యొక్క సైజు చాలా చిన్న అనమాట, 10⁻⁻31 kg, అంటే అది చాలా స్మాల్ పార్టికల్. ఇప్పుడు దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే దాని మాస్ని మనం దాని యొక్క పొజిషన్ని మనం కనుక్కోవాలంటే దాని మీద మనం లైట్ని ఫోకస్ చేయాలి. లైట్ని ఫోకస్ చేయగానే ఆ లైట్లో ఉన్నటువంటి ఫోటాన్స్ ఆ ఎలక్ట్రాన్ మీద పడంగానే ఆ ఎలక్ట్రాన్ అనేది ఉన్న చోటు నుంచి వేరే చోటికి జారిపోతుంది అనమాట. ఎందుకంటే ఫోటాన్ అనేది పెద్దది ఎలక్ట్రాన్ కన్నా. ఎప్పుడైతే మనం ఆ లైట్ అనేది ఆ ఎలక్ట్రాన్ మీద వేస్తామో ఆ ఫోటాన్ వెళ్ళి ఆ ఎలక్ట్రాన్ని ఢీ కొడుతుందో ఇలాగా ఆ ఎలక్ట్రాన్ అది ఉన్నటువంటి ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి దాని ప్లేస్ మార్చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఫోటాన్కి ఎనర్జీ ఉంటుంది కదా, ఆ ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్కి తాకగానే ఆ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ వేరే చోటికి ఎక్కడో వెళ్ళిపోతుంది, అంటే దాని వెలాసిటీ మారిపోతుంది అనమాట. అంటే పొజిషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే దాని యొక్క వెలాసిటీ మారిపోతుంది. అదే మనం వెలాసిటీ ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి అంటే దాని పొజిషన్ని మనం చెప్పలేము అనమాట. సో ఆ విధంగా, ఎందుకంటే అది చాలా మైక్రోస్కోపిక్ పార్టికల్ కాబట్టి ఎలక్ట్రాను వీ కెనాట్, అంటే మనం దాని యొక్క పొజిషన్ని వెలాసిటీని ఎగ్జాక్ట్గా ఒకేసారి మనం ఫైండ్ అవుట్ చేయలేము అనమాట అనేసి ఈ పారాగ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎందుకంటే
ఫోటాన్ యొక్క వేవ్ లెంత్ ఎలక్ట్రాన్ యొక్క వేవ్ లెంత్ కన్నా పెద్దగా ఉంటుంది. మనకి ఆ ఎలక్ట్రాన్ యొక్క వేవ్ లెంత్ కన్నా చిన్న వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్ని మనం యూజ్ చేయాలి, కానీ అది ఉండదన్నమాట. ఎందుకంటే ఎలక్ట్రాన్ యొక్క వేవ్ లెంత్ చాలా చిన్నది, అది చాలా చిన్న పార్టికల్ కాబట్టి దానికన్నా ఇంకా తక్కువ వేవ్ లెంత్ ఉన్న రేస్ దాన్ని వేస్తే అది ఎనర్జీని తీసేసుకుని దాని యొక్క పొజిషన్ని మార్చేసుకుంటుంది, దాని యొక్క వెలాసిటీని పెంచేసుకుంటుంది. కాబట్టి అది కష్టము అనేసి అంటాడు అనమాట ఈ పారాగ్రాఫ్లో. ఓకే, సో అదంతా కొలిజన్స్ అవుతాయి అన్నమాట. అండ్ ఫోటాన్స్ అనేవి ఎలక్ట్రాన్తో కొలిజన్స్ అవి దాని యొక్క ప్లేస్ని మార్చేసుకుంటాయి. సో in this process, we no doubt would be able to calculate the position of the electron, but we would know very little about the velocity of the electron after the collision. అంటే ఫోటాన్ అనేది ఎలక్ట్రాన్ కొలిజన్ అయితే అది దాని యొక్క పొజిషన్ని మనం కనుక్కోగలిగిన దాని యొక్క వెలాసిటీని మనం కనుక్కోవడం కష్టం అంటున్నాడు అనమాట. సో ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దీన్ని. ఓకే, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అన్సర్టెనిటీ? ఇది తీసేద్దాం. ఈ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి? సిగ్నిఫికెన్స్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ది ఐసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఈస్ దట్ ఇట్ రూల్స్ అవుట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డెఫినెట్ పాత్స్ ఆర్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ అదర్ సిమిలర్ పార్టికల్స్. అంటే ఏమంటున్నాడంటే, ఇప్పటివరకు మనకి రూదర్ఫర్డ్ మోడల్లో కానీ లేకపోతే బోర్ మోడల్లో కానీ ఇక్కడ న్యూక్లియస్ ఉంటే దాని చుట్టూ ఎలక్ట్రాన్ ఇలా తిరుగుతూ ఉంటుంది. దాని యొక్క రేడియస్కి ఫార్ములాస్ చూసాము, దాని యొక్క ఎనర్జీకి ఫార్ములా చూసాము, చాలా చూసాము మనం బోర్ మోడల్లో. కానీ ఎగ్జాక్ట్గా ఈ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే దాని యొక్క పొజిషను, వెలాసిటీ తెలుసుకోవడం ఒకేసారి కష్టము అని చెప్తుంది. కాబట్టి ఇలాంటి రౌండ్ షేప్ ఉన్నటువంటి ట్రాజెక్టరీస్, ఈ ఆర్బిట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు అనేసి ఇది చెప్తున్నాడు అనమాట. ఇలాంటి ఆర్బిట్స్ అంటే ఇలాగా న్యూక్లియస్ చుట్టూ ఎగ్జాక్ట్గా ఈ సైజులో ఉండేటటువంటి ఆర్బిట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు అనేసి చెప్తున్నాడు ఉంది. ఓకే, రూల్స్ అవుట్ అంటే సంభవం కాదు, అసంభవం. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డెఫినెట్ పాత్స్, ఇది డెఫినెట్ పాత్ అనమాట. ఇది ఎలక్ట్రాన్కి మనం ఇప్పటివరకు చెప్పుకుందాం. ఆర్ ట్రాజెక్టరీస్ అంటే ఇలా ట్రాజెక్టరీ అంటే దాని చుట్టూ తిరిగేది అనమాట, ఇలాగ. ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ అదర్ సిమిలర్ పార్టికల్స్, ఇలాంటివి ఎగ్జిస్ట్ అవ్వవు అంటాడు. ద ట్రాజెక్టరీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ డిటర్మిన్డ్ బై ఇట్స్ లొకేషన్ అండ్ వెలాసిటీ ఎట్ వేరియస్ మూమెంట్స్. ఈ ట్రాజెక్టరీ అనేది ఎలా వస్తుంది మనకి? ఆ పొజిషన్, ఆ ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ తెలిస్తేనే వస్తుంది, దాని యొక్క వెలాసిటీ తెలిస్తేనే. అంటే పొజిషన్, వెలాసిటీ రెండు తెలిస్తేనే ఇలాంటి ట్రాజెక్టరీ అంటే ఆర్బిట్స్ అనేవి ఇలా ఉంటాయనేది మనం చెప్పగలం. వెలాసిటీ తెలియకపోయినా, పొజిషన్ తెలియకపోయినా ఇలాంటి మనం గీయడం కష్టం అన్నమాట. If we know where a body is at a particular instant, and if we also know the velocity and force acting on it at that instant, we can tell where the body would be sometime later. అంటే మనకి దాని యొక్క పొజిషన్, వెలాసిటీ తెలిస్తేనే అది కొంతసేపు తర్వాత ఎక్కడ ఉంటుంది అది అని మనం చెప్పగలం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? పొజిషన్ తెలిస్తే వెలాసిటీ తెలియదు అంటున్నాడు, వెలాసిటీ తెలిస్తే పొజిషన్ తెలియదు అంటున్నాడు. అలాంటప్పుడు మనకి కొంతసేపు తర్వాత ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుందో మనకి చెప్పలేము. కాబట్టి పర్టికులర్గా ఇలాంటి డ్రాయింగ్స్ని మనం, ఇలాంటి పాత్స్ని మనం ఎలక్ట్రాన్కి ఇవ్వలేము అన్నమాట. ఓకే, we therefore conclude that the position of an object and its velocity fix its trajectory. పొజిషన్, వెలాసిటీ ఉంటేనే ఇలాంటి రౌండ్ షేప్ ట్రాజెక్టరీస్ మనం చెప్పగలం, కానీ అది సాధ్యం కాదు. సిన్స్ ఫర్ ఎ సబ్-అటామిక్ ఆబ్జెక్ట్ సచ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ simultaneously to determine position and velocity at any given instant to an arbitrary degree of precision. సో ఆర్బిటరీ డిగ్రీ ఆఫ్ ప్రెసిషన్, ఎగ్జాక్ట్గా మనం ఇలాగా ఎలక్ట్రాన్కి ఇలా గీయలేము ట్రాజెక్టరీ, ఎందుకంటే డ్యూ టు ఈ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ వల్ల. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టాక్ ఆఫ్ ది ట్రాజెక్టరీ ఆఫ్ ఎలక్ట్రాన్, అంటే ఇలాంటి ట్రాజెక్టరీ గురించి మనం చెప్పలేము అంటున్నాడు అన్నమాట. దీనివల్ల ఏమొచ్చింది మనకి? ద ఎఫెక్ట్ ఆఫ్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ is significant only for motion of microscopic objects and is negligible for that of macroscopic object. అంటే అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అనేది మనకి మైక్రోస్కోపిక్ పార్టికల్స్కే వర్తిస్తుంది,
మ్యాక్రోస్కోపిక్ పార్టికల్స్కి వర్తించదు అనమాట. అంటే ఎలక్ట్రాను, ఫోటాను అలాంటి చిన్న చిన్న పార్టికల్స్కి మాత్రమే ఈ అన్సర్టినిటీ ప్రిన్సిపల్ అనేది హోల్డ్స్ గుడ్ అనమాట. అంటే ఎగ్జాక్ట్గా వర్తింపబడుతుంది. కానీ పెద్ద పెద్ద వస్తువులకి అంటే మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్కి ఈ అన్సర్టినిటీ ప్రిన్సిపల్ అనేది చెప్పలేము అనమాట. ఎందుకంటే మనకి కళ్ళకి కనిపిస్తుంది, దాని స్పీడ్ కనిపిస్తుంది, దాని పొజిషన్ కనిపిస్తుంది. ఒక మనిషి పరిగెడుతున్నాడు, లేకపోతే ఒక వస్తువు మనం ఒక రాయి విసిరాం, ఆ రాయి యొక్క స్పీడ్ తెలుస్తుంది మనకి, దాని యొక్క పొజిషన్ తెలుస్తుంది. అంటే అది పెద్దది కాబట్టి, మ్యాక్రోస్కోప్ కాబట్టి. ఇప్పుడు క్రికెట్లో బాల్ విసురుతారు, ఆ బాల్ యొక్క స్పీడ్ తెలుస్తుంది, అది ఎక్కడుంది, బ్యాట్ దగ్గర ఉందా, కీపర్ దగ్గర ఉందా, లేకపోతే బౌలర్ దగ్గర ఉందా, మనకి దాని పొజిషన్ తెలుస్తుంది. అంటే అది పెద్ద ఆబ్జెక్ట్ కాబట్టి, సో మ్యాక్రోస్కోపిక్ పార్టికల్ కాబట్టి. సో మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్కి ఐసెన్బర్గ్ ప్రిన్సిపల్ వర్తించదు. మైక్రోస్కోపిక్ అంటే చిన్న పార్టికల్స్, ఎలక్ట్రాన్ లాంటి చిన్న పార్టికల్స్కి మాత్రమే ఇది మనకి వర్తిస్తుంది అనమాట. ఎందుకంటే దాని యొక్క వేవ్ లెంత్ చాలా చిన్నది కాబట్టి అది దాని పొజిషన్ని కానీ వెలాసిటీని కానీ లైట్ పడంగానే దాని మీద మార్చేసుకుంటుంది అనమాట. దిస్ కెన్ బి సీన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. అంటే ఆ మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్ వర్తించదు అన్నాం కదా, అది ఎలాగో చూద్దాం. ఇఫ్ uncertainty principle is applied to an object of mass, say about milligrams 10⁻⁻6 kg. అంటే ఒక 10⁻⁻6 kg ఉన్నటువంటి మిల్లీగ్రామ్స్ అంటే 10⁻⁻6 kg అంటే ఒక మైక్రోగ్రామ్ అనమాట. మైక్రోగ్రామ్ ఉన్నటువంటి మైక్రోగ్రామ్స్లో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ని తీసుకుని ఈ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ని దానికి అప్లై చేసాం. అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఫార్ములా ఏంటి, ఇది హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, దాని యొక్క 4π అంటే 4 × π అంటే 3.1416, పై వాల్యూ ఏంటంటే 3.1416 అని పై వాల్యూ. దాని తర్వాత 10⁻⁻6 kg అనేది దాని యొక్క మాస్, ఆబ్జెక్ట్ యొక్క మాస్. ఓకే, సో దాన్ని సింపుల్గా చేస్తే మనకి ఎంత వస్తుంది, 10⁻⁻28 m²/s వస్తుంది. అంటే అందులో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఆఫ్ అంటే అన్సర్టినిటీ ఆఫ్ వెలాసిటీ, అన్సర్టినిటీ ఆఫ్ పొజిషన్ని కలిపితే అంటే మల్టిపుల్ చేస్తే అది వచ్చేటువంటి వాల్యూ 10⁻⁻28 మీటర్, అంటే మీటర్ -2 సెకండ్ ఇన్వర్స్ అనమాట. ఎందుకంటే పొజిషను ప్లస్ వెలాసిటీ కదా, అందువల్ల అన్నమాట. ఏమంటాడు చూద్దాం. ద వాల్యూ ఆఫ్ ΔV ΔX అబ్టైన్డ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ అండ్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్. సో మైక్రోగ్రామ్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్కి ఈ వాల్యూ అనేది చాలా చిన్నగా వచ్చింది కాబట్టి ఇన్సిగ్నిఫికెంట్, అంటే మ్యాక్రో మాలిక్యూల్ కాబట్టి. అది మిలీగ్రామ్స్లో ఉంది, మైక్రోగ్రామ్స్లో ఉంది అంటే అది మ్యాక్రో మాలిక్యూల్ అనమాట. అదే 10⁻31 kg ఎలక్ట్రాన్ సైజు అది మైక్రో పార్టికల్ అనమాట. సో ఈ వాల్యూ అనేది చాలా చిన్నగా వచ్చింది మ్యాక్రో మాలిక్యూల్కి. అదే ఎలక్ట్రాన్కి మనం ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది, ఇక్కడైతే ఎంత వచ్చింది, 10⁻28 వచ్చింది. అన్సర్టినిటీ అనేది చాలా చిన్నగా వచ్చింది. కానీ ఎలక్ట్రాన్కి క్యాలిక్యులేట్ చేస్తే అన్సర్టినిటీ అనేది చాలా పెద్దగా వచ్చింది. 10⁻⁻4, 10⁻⁻28 ఎక్కడ, 10⁻⁻4 ఎక్కడ. ఇది ఎలక్ట్రాన్కి క్యాలిక్యులేట్ చేసింది, అది మిల్లీగ్రామ్స్లో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్కి క్యాలిక్యులేట్ చేసింది. మిల్లీగ్రామ్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్కి 10⁻⁻28 వచ్చింది. అది ఎలక్ట్రాన్కి క్యాలిక్యులేట్ చేస్తే దీని యొక్క ప్రోడక్టు అన్సర్టినిటీ ప్రిన్సిపల్, అన్సర్టినిటీ పొజిషన్ మనం మల్టిపుల్ చేస్తే వచ్చేటువంటి వాల్యూ 10⁻⁻4 వచ్చింది. అంటే ఇది చాలా చిన్నది, ఇది చాలా పెద్దది కంపేర్ చేస్తే. ఇట్ దేర్ ఫోర్ మీన్స్ దట్ ఏమంటున్నాడు, ఇట్ దేర్ ఫోర్ కాబట్టి మీన్స్ దట్ ఇఫ్ వన్ ట్రైస్ టు ఫైండ్ ద ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ say to an uncertainty of only 10⁻⁻8 meters అనమాట, then the uncertainty ΔV in velocity would be, అంటే అన్సర్టినిటీ ఆఫ్ పొజిషన్, సే అన్సర్టినిటీ ఎక్కడ లొకేషన్లో అన్సర్టినిటీ 10⁻⁸ meters అనుకో, దెన్ ద అన్సర్టినిటీ ΔV in velocity would be 10⁻⁴ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్గా మనకి 10⁻⁸ అంటే అన్సర్టినిటీ చాలా తక్కువ, అంటే పొజిషన్లో అన్సర్టినిటీ చాలా తక్కువ అయితే వెలాసిటీలో అన్సర్టినిటీ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. అలాగే వెలాసిటీలో మనకు అన్సర్టినిటీ తక్కువ తీసుకుంటే పొజిషన్లో అన్సర్టినిటీ మటుకి మనకి ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో ఆ విధంగా మనకి
ఒక దాంట్లో అన్సర్టినిటీ తక్కువ తీసుకుంటే ఇక్కడ ఏం తీసుకున్నాడు, అన్సర్టినిటీ 10⁻⁸ తీసుకున్నాడు. అన్సర్టినిటీ చాలా తక్కువ తీసుకున్నాడు లొకేషన్లో, అంటే పొజిషన్లో. దాన్ని ఇక్కడ మనకి 10⁻⁴ వచ్చింది కదా, దాన్ని 10⁻⁸తో డివైడ్ చేస్తే దానికి వచ్చేటటువంటి ఈ అన్సర్టినిటీ ఇన్ వెలాసిటీ చాలా ఎక్కువ అన్నమాట. ఓకే, అది. సో ΔV ΔX అనేది 10⁻⁴. ఇది తీసేద్దాం, మళ్ళీ చెప్తాను. మనకి ఎలక్ట్రాన్కి ΔV ΔX అనేది 10⁻⁴ per m²/s వచ్చింది. ఇప్పుడు మనం ఈ ΔX వాల్యూని ఈ 10⁻⁸ అనుకుందాం అనుకో, అంటే అన్సర్టినిటీ ఇన్ పొజిషన్ చాలా తక్కువ తీసుకున్నాం. అప్పుడు ΔV ఏమవుతుంది, ఈ ΔX ఇటు వస్తుంది, ఈ ΔX అనేది దీని కింద వస్తుంది. అంటే ΔX అనేది 10⁻⁸ కాబట్టి మనకి ఈ ΔV వాల్యూ ఎంత వస్తుంది, 10⁻⁴ m/s వస్తుంది. ఇది చాలా ఎక్కువ వస్తుంది, పాజిటివ్ వాల్యూ వచ్చేస్తుంది. కాబట్టి మనకి ఒక దాని వాల్యూ తెలిస్తే ఇంకో దాని వాల్యూ మనకి చెప్పడం కష్టం. విచ్ ఈస్ సో లార్జ్ దట్ ద క్లాసికల్ పిక్చర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవింగ్ ఇన్ బోర్ ఆర్బిట్స్ కెనాట్ బి హోల్డ్ గుడ్. అంటే ఇలా క్లాసికల్ పిక్చర్ అంటే బోర్ మనకి ఏం చెప్పాడు, ఇలాగా కేంద్రం చుట్టూ ఇలా ఎలక్ట్రాన్ ఇలా తిరుగుతూ ఉంటుంది అనేసి రూదర్ఫోర్డ్ బోర్ చెప్పాడు. అది తప్పు, అది జరగదు అనేసి అంటున్నాడు అనమాట. బోర్స్ ఆర్బిట్ ఫిక్స్డ్గా ఉంటుంది, ఈ ఆర్బిట్ అనేది ఇలా ఫిక్స్డ్గా ఉంటుంది అనేది రాంగ్ అని చెప్తున్నాడు. ఇట్ దేర్ ఫోర్ మీన్స్ దట్ the precise statements of the position and momentum of electrons have to be replaced by statements of probability. అంటే ఈ ఆర్బిట్ ఉంది అంటే ఎగ్జాక్ట్గా చెప్తున్నట్టు, అంటే ఎగ్జాక్ట్గా కాకుండా ప్రెసైజ్ కాకుండా మనకి ప్రాబబిలిటీ అంటే మేబీ ఎలక్ట్రాన్ ఇక్కడ ఉండొచ్చు, మేబీ ఎలక్ట్రాన్ ఇక్కడ ఉండొచ్చు, మేబీ ఎలక్ట్రాన్ ఇక్కడ ఉండొచ్చు అనేసి ఒక ప్రాబబుల్గా మనం చెప్పగలం అనమాట. ప్రాబబిలిటీ దట్ ద ఎలక్ట్రాన్ హ్యాస్ at a given position and momentum, అంటే ప్రాబబిలిటీ ఒక ఎలక్ట్రాన్ ఒక గివెన్ టైంలో ఒక దాని యొక్క పొజిషను దాని యొక్క వెలాసిటీ మేబీ ఇక్కడ ఉండొచ్చు, ప్రాబబుల్ ఇక్కడే ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది, ఇక్కడ ఉండే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది అనేసి మనం చెప్పవచ్చు అనమాట. సో అలా ఎక్కడైతే ఎలక్ట్రాన్ యొక్క ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుందో దాన్ని ఆర్బిటాల్ అంటారు అనమాట. ఎలక్ట్రాన్ యొక్క ప్రాబబిలిటీ ఎక్కడ ఉంటుందో దాన్ని ఆర్బిటాల్ అంటారు. అంటే ఈ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అనేది ఆర్బిటాల్ కాన్సెప్ట్ని ఇచ్చిందనమాట. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ యాటమ్. అంటే క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ యాటంలో మనకి కొత్త విషయం ఏంటి, ఎలక్ట్రాన్ యొక్క పొజిషను దాని యొక్క వెలాసిటీ ఎగ్జాక్ట్గా చెప్పలేము, కానీ అప్రాక్సిమేట్గా అది ఇక్కడ ఉండొచ్చు, ఈ న్యూక్లియస్కి ఇక్కడ ఉండొచ్చు అనేది చెప్పగలం. సో ఇక్కడ ఉండొచ్చు అనేది చెప్తున్నాం కదా, దాన్ని ఆర్బిటాల్ అంటారు అన్నమాట. ఓకే, అది. సో అది అన్సర్టనిటీ ప్రిన్సిపల్. సో దాని మీద ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఈ ప్రాబ్లమ్స్ మనం రేపు చూసి ఇక్కడ బోర్ మోడల్ ఎందుకు ఫెయిల్ అయింది అనేసి కూడా రీజన్స్ కూడా ఇచ్చాడు, అది కూడా మనం రేపు చూద్దాం. దాని తర్వాత మనకి టువర్డ్స్ క్వాంటమ్ మెకానికల్ అయిపోయింది. క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ యాటమ్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. సో ప్రాబ్లమ్స్ చూసేసి బోర్ యొక్క డ్రాబ్యాక్స్ చూసేసి దాని తర్వాత మన మెయిన్ టాపిక్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ యాటమ్, అంటే యాటమ్ యొక్క క్వాంటమ్ మెకానికల్ మోడల్ అనమాట. ఎగ్జాక్ట్ మోడల్ యాటమ్ ఎలా ఉంటుంది అనేది మనం ప్రస్తుతం యాక్సెప్ట్ చేస్తున్నటువంటి ఆ మోడల్ అనమాట. అది దాని గురించి మనం రేపు డిస్కస్ చేద్దాం. ఎప్పటివరకు టేక్ కేర్, బాయ్.